మిత్రులందరికీ నమస్తే. మరికొద్దిసేపటి క్రితమే మన బీసీ నాయకుడు బీసీ ఈశ్వరాచారి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా ఇంతకుముందు కామారెడ్డిలో. దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసేలేరు అని చెప్పేసి ఆయన మనోవేదనకు గురై బీసీలకు ఇంకెప్పుడు అధికారం వస్తుంది, ఎప్పుడు రిజర్వేషన్ పెంచుతాయనే బాధలో ఇబ్బంది పడుకుంటూ ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకొని ఈరోజు గాంధీ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. బీసీలారా, మనము అతి తొందరగా చావుల దగ్గరికి వెళ్ళకండి, మనం బతికి పోరాడదాం. ఈ అగ్రవర్ణ రాజకీయ ధోరణిని మనం బొందబెట్టే ప్రయత్నం చేద్దాము ఓటు చైతన్యంతో. దయచేసి మీరు ఏ మాత్రము ఆలోచించకండి. ఈ చావుల దగ్గరికి వెళ్ళుకుంటూ ఈ కొట్లాటలకు ఆత్మహత్యలకు దయచేసి దీని దగ్గరికి వెళ్ళకండి. మనం బతికి పోరాడదాం. చచ్చి మన జీవితాలు మొత్తం, మన తరాలు మొత్తం చావుకుంటే వచ్చినాయి, చస్తూ 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 బతుకుతే వస్తున్నాయి. దయచేసి దీన్ని ఆలోచించుకొని మనం బతికి పోరాడాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా ఏమాత్రం ఆత్మగౌరవం అన్నా బీసీలే కదా మీకు అధికారం ఇచ్చింది. బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన 42% నువ్వు ఈరోజు ఏం చేస్తా ఉన్నావు? ఎక్కడ మర్చిపోయినావు? మొన్న ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినా బీసీల రిజర్వేషన్ సంగతి ఏందని అడిగినావా? ఏదో మీ సంగతి మీ పంచాయతీలు పెట్టుకొని వచ్చినావు, ఏదో మాట్లాడుకొని వచ్చినావు కదా. బీసీ రిజర్వేషన్ సంగతి ఎవరు మాట్లాడాలి? పట్టిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చడం కాదు, అడగడం అనుకున్నారా? బీసీలారా, ఈ అగ్రవర్ణ పార్టీలు మనకు న్యాయం చేయవు. దయచేసి మీరు మేల్కోవాలి. వీలైనంత తొందరగా మనం మేల్కొని ఓటు చైతన్యంతో ఆత్మగౌరవంతో ఎవరికి లొంగకుండా, ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా వీలైనంత తొందరగా మనం బీసీలని అధికారంలోకి పోయే ప్రయత్నం చేద్దాము. అది కూడా బీసీల బాధలు చేసినోడే ఈ అగ్రవర్ణ పార్టీలకు కొమ్ముగాసే బీసీలు కాదు. మనం నిజాయితీగా బీసీ బాధం ఎత్తుకున్నోని గెలిపించి అసెంబ్లీ పార్లమెంట్కి పంపిస్తేనే మన బతుకులు మార్చగలుగుతాడు. కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోడీ ఇక్కడున్న బీజేపీ కానీ ఏం చేస్తూ ఉన్నాయి? దొంగ కుట్రతోని బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి పీక్తా ఉన్నారు కదా. ఏం పీక్తున్నారు మీరు? మీ ఎంపీలతో మీ పార్లమెంట్లో సపోర్ట్ చేపిస్తే ఏమవుతుంది? బీజేపీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోతే మీరు ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయింది మేమే, స్వతంత్ర ఉద్యమంలో చచ్చిపోయింది బీసీ ఎస్టీలే. ఇంకెంతమంది చచ్చిపోతే మీకు ఇదైపోతుంది. వీలైనంత తొందరగా మీరు ఖబర్దార్ తెలియజేస్తున్నాం. మీకు న్యాయంగా మీరు మాకు ఇచ్చిన హామీలు మీరు నెరవేరుస్తేనేమో తప్పనిసరి, లేకపోతే ఈ రాబోయే ఎలక్షన్లో 100% ఓటు రూపకంగా మీకు బుద్ధి చెప్పడానికి సమాజం మేల్కొన్నది, ఆలోచిస్తున్నది, మీరు చేసే కుట్రలను గమనిస్తున్నది. వీలైనంత తొందరగా బీసీలకు న్యాయం చేయకపోతే అన్ని రకాల మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. దయచేసి దీని గురించి ఆలోచించుకుంటూ బీసీలు ఏమాత్రము తొందరపాటు పడకుండా, చావు దగ్గర పోకుండా బతికి పోరాడాలని కోరుకుంటూ నేను మీ నవపేట శ్రీకాంత్ ముదిరాజు.